నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సంఘానికి ప్రభు యేసు క్రీస్తు నామమున శుభాలు. చరిత్రములో 14వ ఆదివారమున ప్రభుని కృపను బట్టి మనం ఈ విధముగా దేవుని సముఖంలో గడపడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేయబద్దులమైనాం. గడిచిన ఈ 2 వారాల్లో దేవుని యొక్క దివ్యమైన మాటలు 13, 14 ఆదివారాల్లో తెలియజేసిన మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారమైన ఇదనము పత్రిక పాఠములు ఆత్మానుసారముగా శరీరానుసారముగా మనము జీవిస్తున్నామా, ఆత్మానుసారముగా జీవిస్తున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన విషయమైనది. సహజంగా ఎవరు పరిశీలన చేసుకోవడానికి ఎగ్జామ్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్లో ఆత్మానుసారంగా నడుస్తున్నాం అనుకుంటాం, కానీ ఆత్మానుసారంగా మనం జీవించలేం. అది కష్టం. మానవునికి అదిగే సంఘప్రాంతంలో ప్రభువు తెలియచేసిన మాటలు ఏమిటంటే, సంఘటన ప్రాంతంలో మీరు విన్నారో గమనించలేదు, కానీ మంచిది ఏది చేయజాలి, దేవుని సహాయం లేకుండా మనం ఏది చేయజాలి. కానీ ప్రభు సహాయాన్ని కోరుకుంటున్న మనము ఆత్మానుసారముగా జీవించడానికి ఇష్టపడుతున్నామా, డామినేట్ చేస్తాయి. ఈ వాక్యంలో అదే తెలియజేస్తున్నాడు. ఏమంటే ఆత్మానుసారముగా మనం జీవించాలని ఆశ ఉన్నా కానీ శరీర క్రియలు ఏం చేస్తాయంటే వాటి డామినేట్ చేస్తాయి. కనుక ఆత్మానుసారముగా మనం జీవించలేము అని తెలియజేస్తారు. అయితే ఆత్మా ఫలాల్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆత్మానుసారముగా జీవించాల్సిన విధానాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున మనము అపవిత్రులమైన మనము పరిశుద్ధులైన ప్రభుని సేవించడానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగానే వస్తాం. బాహ్య పరిశుద్ధాన్ని కోరుకునేవాడు కాదు, ఆంతర్యాలను పరిశుద్ధపరిచే దేవుడు. మన యొక్క ఇన్నర్గా ఉన్న మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమైన మనం ఏంటంటే చర్చికి వెళ్ళాలంటే సహజంగా మనం బాహ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటాం, అంతే కదా కాదా? మీరు ఎవరైనా చర్చికి పిచ్చి బట్టలతో రావడానికి ఇష్టపడతారు. మా బట్టలు లేవండి ఈరోజు మేము చర్చికి రామంటారు. కారణం ఏంటంటే చర్చికి ఎందుకు వెళ్ళట్లేదంటే బాహ్యంగా ఉన్న మంచి బట్టలు లేవు కాబట్టి వెళ్ళట్లేదని కోరుకు అని చెప్తారు. కానీ మనం బాహ్యంగా ఆంతర్యాలు పరిశీలన చేసేవాడు ఆయన. బాహ్యంగా నీవు ఎంత అపరిశుద్ధుడు అయిన వాడు ఈ దినం అదే స్వార్థ పాఠంలో చూస్తున్నాం. లేవికాండంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఉంటాయి. అంటే కుష్ఠరోగి గురించి. కుష్ఠరోగి అనేవాడు ఎలా ఉండాలి, ఎలాంటి వాడు తెలియజేస్తూ లేవికాండంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో 2వ అధ్యాయాల్లో చూస్తాం. 13వ అధ్యాయంలో 42వ వచనంలో చూస్తున్నాం. 40 అధ్యాయాలు మొత్తం ఉంటాయి. అయితే 44వ వచనం, 45వ వచనం, 45, 46 కొడకల కుష్ఠరోగి తన వస్త్రంలో చింపివేయవలను, వాడు తల విరిగిపోసుకుని వలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అని బిగ్గరగా పలుకొని, కొడకల వానికి కలిగిన ఈ దినములను నీరు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసింపవలను, వాని నివాసము పాలెమున కనుక చివరిలో ఎత్తైన ప్రదేశంలో ఉండాలి.
వాడు ప్రత్యేకంగా ఉండాలి. ఎవరైనా వాడి దగ్గరకు వస్తే నేను అపవిత్రుని దగ్గర రావడానికి ముందే చాలా దూరం నుంచి నేను అపవిత్రుని అని చెప్పుకొని ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక 10 మంది కుష్ఠరోగులు ప్రభుని దగ్గరికి వచ్చి అపవిత్రులైన వారు వచ్చి ప్రభుని అడుగుతారు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతారు. అయితే వారు ఏమంటారు, ప్రభు ఏమంటారు, నాకు ఇష్టమే కనుక మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకుంటారు. 10 మంది నడుచుకుంటూ వెళ్ళి అంటే లోబడ్డారు. అంటే పాపముల నుంచి విమోచించేవాడు ఆయన కనుక పాప పరిహారం మనకి లభించేది క్రీస్తు దగ్గరే అని వారు విశ్వసించి అక్కడికి వెళ్ళిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తాం. కుష్ఠరోగి అనేవాడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, నేను శుద్ధుడు కావాలని కోరుకుంటున్నాను అంటే నాకు ఇష్టమే, నాకు శుద్ధుడు కమ్మంటాడు. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా 1వ అధ్యాయంలో 40వ వచనం 42లో తెలియజేస్తాడు. కనుక నాకు ఇష్టమే అంటాడు. లూకా సువార్తలో కూడా 5వ అధ్యాయంలో తెలియజేస్తాడు. అయితే ప్రభుకి ఇష్టమే, మనం పరిశుద్ధులు అవ్వటానికి ప్రభుకి ఇష్టమే, మనం పవిత్రులుగా అవ్వటం దేవునికి ఇష్టం. అపవిత్రుడుగా అశుద్ధుడిగా ప్రభు ఉండడానికి ఇష్టపడలేదు. కనుక పవిత్రత కలిగించే ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మన హృదయంలో సమస్తమైన ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ దినమున దేవుని యొక్క దివ్యమైన మాటలు మనకేంటంటే, మనం చూస్తున్నట్లయితే మనము ఏమి చేయాలని నిర్ణయం చేసుకుంటామో అది చేయలేకపోతాం. కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి శరీర క్రియలు డామినేట్ చేస్తాయి. కనుక ఈరోజు కాదులే ఏపు చేసుకోవచ్చు అంటే, కనుక ఈ దినమున మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమైన మనం ఆత్మానుసారముగా జీవిస్తే అది నిత్యం మనకి మేలుకరం అని తెలియజేస్తుంది. కనుక ఈ దినమున మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. శరీరానుసారముగా జీవిస్తున్నామా, ఆత్మానుసారముగా జీవిస్తున్నామా అనేది పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తుంది. కనుక శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించున్నది కనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయకూడదు. మనం చేయకపోవటానికి కారణం ఏంటంటే ఏదన్నా మనసులో అనుకుంటాం కానీ బాహ్యంగా చేయలేము. కనుక బాహ్యంగా చేయాలంటే మన హృదయంలోనికి ప్రభుని చేర్చుకోవాలి. బాహ్యంగా మనం చేయాలంటే మనం అన్నీ చేస్తాం, ప్రభుని హృదయంలోకి చేర్చుకోము. కానీ బాహ్యముగా మనం శుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఆయన మనల్ని పవిత్రంగా చేసి పరిశుద్ధులుగా ఉంచడానికి మనం ఏమి చేయాలనేది ఆయనే బోధిస్తాడు. అందుకే ఆత్మ చెప్పుతున్న మాటలో చెవి గల్లవాడు వినగాక అంట. అంటే మనందరికీ చెవులు ఉన్నాయి, చెవులు లేకపోవటం ఏంటి? కనుక ఉన్నాయి, వింటాం కానీ విన్నది మర్చిపోవటం అనేది మనకి ఈ చెవితో విన్నది ఈ చెవితో మర్చిపోతాం. కనుక ఎందుకు మనకి ఆత్మ చెప్పుతున్న మాటలో చెవి గల్లవాడు వినగాక అంటే వింటాం కానీ హృదయంలోనికి వాటిని చేర్చుకోవడానికి ఇష్టపడు. అందుకే సావిత్ర గ్రంథకర్త ఏమంటాడంటే హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటాడు. దైన సత్యం అన్నిటినీ విడిచిపోటీకము వాటిని కంఠభూషణముగా ధరించుకోమంటాడు. అంటే మనం ఏదైనా మర్చిపోతాం. నేను ఈ క్లాస్ మర్చిపోయాను కదా, మొన్న స్టోల్ మర్చిపోతే పాస్టర్ గారు ఇంకోటి తీసుకొచ్చి ఏంటి వేసుకోండి, ఒక స్టోలే నేను పెట్టుకున్నాను అనుకున్నా పెట్టలా. అయితే మనం ఏదన్నా మర్చిపోయినప్పుడు మనము ప్రభు సమస్యము మనకి బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆ నడిపింపులో మనం ఆయన మాటలు వినాలి. ఇక్కడ కుష్ఠరోగులైన వారు విన్నారు, లోబడ్డారు, విధేయత చూపించారు. ప్రభు వెళ్ళి మీరు కనబరుచుకున్నాయా, మీకు ఏం పర్లేదు అని చెప్పి నాకు ఇష్టమే అని చెప్పినప్పుడు వారు వెళ్ళారు, లోబడి విధేయత చూపించి దూరంగా వెళ్ళారు. వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు. అయితే వాళ్ళు ఒకడు మాత్రమే
10 మందిలో తిరిగి వచ్చాడు కనుక తిరిగి వచ్చిన వాడు బిగ్గరగా దేవుని మహిమపరిచి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించిన సంగతిని చూస్తున్నాం. కనుక కృతజ్ఞత భావముతో మనం ఉండాలి. మనం ఏంటంటే ప్రభు మనం మొదలు వింటాడు కనుక ఆయన్ని మనం వేడుకుంటాం. ఆయన మనకి సహాయం చేస్తాడని మనందరికీ నమ్ముతాం. ఎప్పుడు ఉంటే మన కష్టకాలంలో ప్రభు మనకి తప్పకుండా సహాయకారిగా ఉంటాడని మనము దేవుని యొక్క మాటలను వింటాం. కనుక ఎప్పుడు బైబిల్ తల దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? చాలామంది పట్టుకుంటారు. ఎందుకంటే బైబిల్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని పెట్టుకుంటారు. కారణం ఏంటంటే బైబిల్ ఉంటే దేవుని వాక్యం ఉంది కనుక సాతాను రాదుడని బైబిల్ చదవడం, వాక్యంలో చదవడం, బైబిల్ తల దగ్గర పెట్టుకోవడం, దిమ్మ దగ్గర పెట్టుకోవడం ఎందుకు వచ్చేస్తాం? కారణం ఏంటంటే అంటే మనల్ని కాపాడుతుందని. ఇది కాపాడకపోతే దీంతో మనకే పని, ఎవరు పట్టుకొచ్చు. కానీ మీరు పరిశుద్ధమైన దేవాలయంలోనికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళని కాల్చి కాపాడే ప్రభు మనం సహజంగా అందరికీ ఉత్తర పదం ఏంటంటే దేవుని కృప వల్ల ప్రజలని అందరం దేవుని కృప వల్ల బాగుంటే ఐదు పదవులతో చెప్తాడు. మాకు మేము జాగ్రత్తగా లేకపోతే దేవుడి కృప ఉంటే మాకు సాధ్యమైతే అనుకున్నాం. కానీ పదవుల నుండి వచ్చే ప్రభు అంగీకరించేవాడు కాదు. హృదయాంతరంగం నుంచి వచ్చిన వాడిని ప్రభు అంగీకరించావు. కనుక అంగీకరించడానికి ప్రభుకి ఇష్టమే, కానీ నీవు ఆయన హృదయంలో చేర్చుకున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే వారు వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది శుద్ధ అయ్యారు. ఒకడేదో తిరిగి వచ్చాడంటే వాడు లోపడ్డాడు, విధేయత చూపించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అతడు తనకున్న అపవిత్రత పోగొట్టుకున్నాడు. అపవిత్రుడు అని కేకలు వేసే పరిశుద్ధ అయిన తర్వాత నన్ను పరిశుద్ధంగా చేసిన ప్రభు దగ్గరికి వెళ్ళాలని అతడు కృతజ్ఞత భావంతో ప్రభు దగ్గరికి తిరిగి వచ్చిన సంఘటన మనం చూస్తున్నాం. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనం 20 వచనంలో చూస్తున్నాం. హృదయంలో నుండి ఏమి వస్తాయో అన్నాడంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్షులు, దేవదూషణ హృదయం నుండి వచ్చును. ఇవి మనిషిని అపవిత్రపరచును. కానీ అంటే హృదయంలో ఉండే వాటినన్నిటిని బాహ్యంగా కడుక్కుని చేయబట్టి కాదు, కానీ హృదయంలో ఉండే వాటిని బట్టి అపవిత్రపరచబడతాడని తెలియజేస్తాడు. అపవిత్రపరచడానికి పడడానికి కలిగిన కారణం ఏంటంటే హృదయంలో ఏమి నిండి ఉంటుందో. అందుకే ఒక నోటి నుంచి తీయని మాటలు, చేదు మాటలు. కనుక దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని యొక్క మాటల విధేయత కలిగి ఉన్నప్పుడు వారు అందరూ అనేది మాకు జరుగుతాయి. 9 మందికి ఎందుకు వెళ్ళారంటే వారు యూదులు ఉంటారు. అందుకే ఈ అన్యుడే తిరిగి వచ్చాడా, సమరయుడు అంటాడు. అంటే సమరయుడు ఎందుకు వచ్చాడంటే అపవిత్రత పొగొట్టిన ప్రభువుని మాటకు లోబడ్డాడు కనుక వచ్చి కృతజ్ఞత తెలియజేసి 9 మంది ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అనుకోవచ్చు మనం. వారు ఈయన మనల్ని అంతకుముందు విన్నాం కదా, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, రోగము కలిగిన వారిని స్వస్థపరిచాడు. కనుక మనం స్వస్థపరిచాడని వారు వెళ్ళారు యాజకుని కనపరచుకునే. బాహ్యంగా వారికి కలిగిన ఆ స్వస్థత నుంచి వారు విమోచించబడి వారు యాజకుని కనపరుచుకుంటే మన సొసైటీలోకి వెళ్ళచ్చు. అంటే మనం కూడా సొసైటీలో గుర్తింపు కోసమే వెళ్ళటం ప్రాముఖ్యం కాదు, కానీ మనం రక్షించి విమోచించి పరలోక రాజ్యానికి తెచ్చే ప్రభుకి ఇష్టమైన వారి మీద ఆయన కృతజ్ఞత భావంతో ఆయనకి కృతజ్ఞత తెలియజేసే వారి మీద
ఉన్నామా పరిశీలన చేసుకోమని తెలియజేస్తారు. కనుక ఈ దినమున మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు మాటలు విని లోబడి ఉంటే మనకి ఎంత మేలుకరమో తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున చాలాసార్లు పవిత్రత చేకూర్చే ప్రభు దగ్గరికి వెళ్ళమంటే చాలామంది కోపాడతారు కదా. రాజుల మొదటి గ్రంథంలో 2వ గ్రంథం 5వ అధ్యాయం నయమాను ఉంటాడు. నయమాన్ దగ్గరికి ఒక హెబ్రి బాలిక వెళ్తుంది. కనుక ఆమె ఉంటుంది, ఆమె యజమాని కుష్ఠరోగం ఉంది, సైన్యాధిపతి, ఆ బాహ్యముగా అతనికి చూస్తానికి సైన్యాధిపతి. కనుక ఎవరు ధైర్యం చేయరు. ఆమె చెప్తా, అయ్యా మా దేశంలో ప్రవక్త ఉన్నాడు కనుక ఆయన నీకున్న రోగాన్ని పోగొడతాడని తెలియజేసినప్పుడు అతను వెళ్తాడు. రథములతో వెళ్ళినప్పుడు మనకి రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. కనుక నయమాన్ అనుకుంటాడు, తన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సైన్యాధిపతిని కదా, అక్కడ ప్రవక్త అనేవాడు నన్ను బాగా చేర్చుకుంటాడు, వాడికి ఎంతైనా ఇచ్చి నేను స్వస్థపడాలని కోరుకుంటాను. అతడు ఏమంటాడంటే నయమానికి ప్రవక్త ఏమంటాడు, నీవు యోర్దానులోకి వెళ్ళి మునగమని చెప్తాడు. కనుక మునిగితే ఏమవుతుంది, నువ్వు శుద్ధుడు. అటు లోపడటానికి ఆ లోబడే స్వభావం విధేయత కలిగే మనసు ఉందా లేదా తెలుసుకోవడానికి వెళ్ళి నీళ్ళలో లేదు. కానీ అతని మాట ప్రవక్త మాటలో ఉన్న విశ్వాసం, నమ్మిక, కనుక నమ్మిక ద్వారా అతడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదు. అప్పుడు దాసు చెప్తాడు, అయ్యా ప్రవక్త ఇంత నేనేం చేయమన్నాడు, నీళ్ళున్నాయి మునగమన్నాడు, అంతే కదా. మన దేశంలో ఉన్న నదుల కన్నా నైలు నది కన్నా ఇక్కడ మంచిదా అనుకుంటున్నావు నువ్వు? ఒక్కర్లేదయ్యా, ఒకసారి ఏదైనా ఇమ్మంటే ఇచ్చేవాడే కదా, నిన్ను మునిగమన్నాడు కనుక నువ్వు మునిగి తప్పేముంటే అతడు మునిగినప్పుడు అతడు చాలా స్వస్థత పొందాడు. అతడు కూడా బలహీనత పోయి మసిపోగిన వలె అతడు మారిపోయిన తర్వాత శరీరం అంతకున్న కుష్టు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చి అడుగుతాడు, ఏలియా దగ్గరికి వచ్చి అడుగుతా, అయ్యా నేను నా రాజు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నాకు ఒక మట్టికొచ్చి ఇమ్మంటాడు, కొంచెం తీసుకుంటానయ్యా అంటాడు, తీసుకోమంటాడు. కనుక నేను దిమ్మోను దేవాలయంలో ఒకవేళ నా రాజును మొక్కేటప్పుడు నేను మొక్కితే చెయ్యి ఆల్చుకోవడానికి మట్టి ఇమ్మన్నప్పుడు మట్టి తీసుకుని వెళ్తాడు. అయితే ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. ఒకడు ఏమంటాడు, గెహజీ అనేవాడు, ఏమంటాడంటే డబ్బులు ఇస్తాడంటే తీసుకోవడం మా ప్రవక్త. కనుక ఈయనేం ప్రవక్త బాబు, ఈ దగ్గర శిష్యుడిగా ఉంటే వేస్ట్ అనుకుంటాడు. కనుక వేస్ట్ అని గెహజీ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ ప్రవక్త దగ్గర దూరం నుంచి నయమాన్ వెళ్తున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళిన సంగతి మనం చూస్తాం. కనుక వెళ్ళి ఏమంటాడే, అయ్యా ఇప్పుడే మా యజమానుడికి ఎవరో గెస్ట్ వచ్చారు కనుక ఏమన్నా కొంచెం అసలు మొత్తం అడగల, కొంచెం ఏమన్నా 2 దుస్తులు కొంచెం ఏమన్నా ఏమంటే అతడు చాలా ఇచ్చి పంపించిన సంఘటన మనం చూస్తాం. నయమాను వెళ్ళి ఇచ్చి సంతోషం, అంటే పంపించినోడు తీసుకుపోతే శిష్యుని పంపించాడు కావాలని అది సంతోషంతో ఇచ్చాడు. అసలు బాధపడితే ఏమో సంతోషంతో ఇచ్చాడు. వీడు కూడా సంతోషంతో ఆనందంతో తీసుకొచ్చాడు. ఎందుకంటే వీడికి ఏమంటారు మనకి అది కాళ్ళు తగిలితే అంటారు ఏదో అనుకోకుండా వీడికి ఐశ్వర్యం కలిసి వచ్చింది. అనుకున్న దానికన్నా ఎక్కువ రావడంతోనే గెహజీ ఏం చేశాడంటే తీసుకుని ఇంటికిలో పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ప్రవక్త అడుగుతాడు, ఏలియా అడుగుతాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా అంటాడు. కనుక ఇదేనా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. గెహజీ ఏం చేశాడంటే అతడు ఆపేక్షించాడు, శరీర క్రియల్ని డామినేట్ చేసింది. అంతకుముందు అన్ని సంవత్సరాల నుంచి గురువు దగ్గర పనిచేస్తున్నా కానీ అతడుకున్న బలహీనత ఏంటంటే ధనం మీద వ్యామోహం కలిగి ఉండటం ద్వారా అతడు ఆ యొక్క ధనాన్ని ఆపేక్షించి కృష్ణుని కూడా నయమాన్ని పోగొట్టుకుని రోగాన్ని కూడా అతడి తరతరంలో పొందిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక ఇదేమో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం.
కనుక లోబడే విధంగా ఉన్నామా, విధేయత కలిగి ఉన్నామా, మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం లోబడే మనసు కలిగి ఉండొచ్చు, విశ్వాసం కలిగి ఉండొచ్చు, విధేయత చూపించవచ్చు. అయితే బాహ్యమే కాదు, ఆంతర్య పరిశీలన చేసే ప్రభు దగ్గరికి మనం వెళ్ళాం. కనుక ఇది మనకి చూస్తాం శరీర కార్యాలు అంటూ తెలియజేస్తూ చాలా రాశారు. దానిలో ఏమంటాడంటే మొదటిది ఏమంటారు శరీర క్రియలు జాగ్రత్తము, అపవిత్రత. కనుక ఈ 11, 12 ఉండాలి ఈ కనుక ఈ చూస్తే. అయితే ఇక్కడ అపవిత్రతను పోగొట్టుకున్నాడు 10 మంది కుష్ఠరోగులు దేవుని కృతజ్ఞత తెలియజేశారు. కనుక ఇదేమన్నా మన అపవిత్రమైన మన హృదయాంతరంగంలో ఉన్న సమస్యను తీసివేసుకొని పరిశుద్ధమైన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన పవిత్రపరుస్తాడని ప్రభు దగ్గర రావాలి. కనుక ఇదేనా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనము హృదయాంతరంగాల్లో పరిశీలన చేసే ప్రభు అయినాడు. మేమైతే సహజంగా హాస్టల్ గారు ఎవరైనా ఎవరిని చూస్తామంటే బాహ్యంగా చూసి వీళ్ళు గట్టి పార్టీగా అనుకుంటే వాళ్ళనే చూస్తాం. కనుక గట్టి పార్టీ కాకపోతే ఎవరిని చూడం, అది సహజంగా ఉండే లక్షణం. అయితే అంతే కదండి, అంతే. కనుక ఈ దినం మనం గట్టి వాళ్ళు కాదు, మట్టి వాళ్ళు కాదు. ప్రభు హృదయాన్ని పరిశోధించేవాడు. ప్రభు గట్టివాడా, మట్టివాడా, లేకపోతే ఒటివాడా అని చూడు. హృదయాంతరంగాలను పరిశీలన చేసి ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభు మనల్ని నిత్యము క్షేమాన్నిచ్చి నడిపించేవాడు ఆయన. కనుక నీకు నాకు స్వస్థత చేకూర్చేవాడు ఆయన. మనందరికీ స్వస్థత చేకూర్చేవాడు ఆయన. కనుక ఆయన దగ్గరికి పవిత్రుడైన ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనం పవిత్రులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. హృదయంలో ఎన్నో పెట్టుకుంటాం. అందుకే ఏమంటాడంటే హృదయంలో ఏమంటాడు, అపవిత్రం, కాముకం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. కనుక డిఫరెన్సెస్ ఉంటాయి. కనుక బాహ్యంగా కౌగులించుకుని పలకరించుకున్నా కానీ హృదయంలో దేశం ఉంటుంది. బాహ్యంగా కనిపించేది మనం నమ్ముతాం, కానీ మన కంటికి కనిపించేది చూస్తాం. కనుక హృదయాంతరంగాల పరిశీలన చేసే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒకడు వచ్చి అర్పణ అర్పిస్తానంటే నీ సహోదరునికి మీరు ద్వేషం ఉంటే వెళ్ళి నువ్వు వాడితో సమాధానపడా, ఆ తర్వాత వచ్చి నీవు అర్పణ అర్పించమని తెలియజేసిన ప్రభు. కనుక హృదయంలో ద్వేషం ఉంటే, హృదయంలో కక్షలు ఉంటే, హృదయంలో భేదాలు ఉంటే వాటినన్నింటినీ విడిచిపెట్టి రమ్మంటాడు. కనుక ఆత్మఫలాల గురించి తెలియజేస్తూ ఏమంటాడు 22వ వచనంలో, వీటిలో ఒకటి ఉంటే మొదటిది మిగతాన్ని వస్తాయి. ఆ ఒక్కటే కష్టం, చాలా కష్టం. ఏమంటాడు మొదట? ప్రేమ. అబ్బా వీళ్ళు చాలా ప్రేమ కలిగే వాళ్ళండి అంటారు. కారణం ఏంటంటే మనం బాగా చూస్తారు కాబట్టి బాగా ప్రేమ కలిగిన వాళ్ళు అంటారు. అయితే ప్రేమ కలిగి ఉంటే చాలా ప్రాముఖ్యం అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే ప్రేమ గురించి తెలియజేస్తూ, ప్రేమ లేని వాడైతే గనగన మోగు. కనుక ఒకవేళ నీ ప్రేమ లేని వాడు అయితే నీవు మొగం గనగన మగే కంచు లాంటి వాడి కాదంట. కనుక చివరి వచనంలో 13వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడండి, విశ్వాసము, నిరీక్షణ, ఏమంటాడు? కనుక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిల్చును. వీటిలో శ్రేష్టమైనదే ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. క్రమేణా నూతన సంఘంలో మీరు ఉన్న దేవుని ప్రత్యక్షత మీకుంటే, దేవుని కాపుదల మీకుంటే, ప్రేమ కలిగి ఉంటే శ్రేష్టమైనది అంటాడు.
కనుక మనందరూ ప్రేమ కలిగిన వారే కాదని అంటే ఎవరు మళ్ళీ చర్చి మానేస్తారు కదా. చర్చి మానేసి ఇంతమంది ఎక్కడ ఉంటారు ఎవరు. కనుక ఈ మానటానికి వీల్లేదు. కనుక మీ హృదయాలు పరిశీలించే ప్రభు దగ్గర రావాలి. నా దగ్గర లేకపోతే మా యాకబు గారు కాదు. ఇక్కడ మీకు ప్రాముఖ్యం ఏమనంటే ప్రభు మిమ్మల్ని హృదయాలు పరిశోధించేవాడు ఆయన. నేను ఎలాంటి వాడో నాకు తెలుసు, ఆ యాకబు గారు ఎలాంటి వాడు ఆయనకు తెలుసు. కనుక మీకు మాత్రం తెలియంది ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాలి. మేమెవరో నా గురించి మీరు తెలుసుకుంటే కాదు, కానీ ప్రభుని గురించి తెలుసుకోవాలి. ప్రభువే మనకి నన్ను రక్షించేవాడు, ఆయన రక్షించేవాడు, మేము రక్షించేవాడు, ఆయన పర్వత రాజ్యాన్ని చేర్చేవాడు ప్రభు. కనుక ఆయన మాటలు వినాలి, ఆయన మాటకి లోబడి ఉండాలి. కొంతమంది అంటారు పాస్టర్ గారు ఏది చెప్తే అదేంటి అంటారు. పాస్టర్ గారు ఏది చెప్తే అది అట్టయితే పాస్టర్ గారు నాకు అనుకూలంగా చెప్తాను. నాకు ఏదైతే మేలైనదో, ఏదైతే ఇష్టమైందో అదే చెప్తాను. కనుక దేవునికి ఇష్టమైనది చేయాలని ప్రభు కోరుకుంటాడు. దేవునికి ఇష్టమైనది ప్రభువు యొక్క చిత్తాన్ని లోబడి ఉండటం అనేది మనకి మేలుకరమని తెలియజేస్తున్నాం. కనుక వీటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవెన్నిచ్చినా కానీ ప్రేమ కలిగి ఉంటే ప్రేమ సమస్యని కప్పుతుందని తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమంటాడు 22వ అధ్యాయంలో 22వ వచనము, ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము. మేము సంతోషంగా లేకపోతే ఈ చర్చికి ఎందుకు వస్తామండి? అందరూ ఒకళ్ళు అన్నారు మాకు ఎందుకంటే మా టెబెనకి లోతున్న చర్చిలో చాలా హ్యాపీగా ఉంటుందండి, అందరూ సంతోషంగా ఉంటామండి అని. కారణం ఏంటంటే 5వ కీర్తనలో 11వ వచనంలో ఏమంటాడంటే 11వ వచనం చదవండి ఎవరన్నా. 5వ కీర్తన 11వ వచనం. ఎవరిని ఆశ్రయించవనాలి? నిన్ను అంటే నన్న ప్రభుని ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు. కారణం ఏంటో తెలియజేస్తాడు అక్కడ. నీవే వారిని కాపాడుతావు కనుక వారు నిత్యం ఆనంద ధ్వని చేస్తారు. కనుక ప్రభు మనల్ని కాపాడుతాడని నిన్ను ఆశ్రయించేవారంటే ప్రభుని ఆశ్రయించాలండి. మనమందరం ఆశ్రయించవలసిన వారు ప్రభుని. ఆయన కాపుదల మనకు ఉంటుంది, ఆయన సంరక్షణ మనకు ఉంటుంది. నిత్యము సంతోషముగా ఉండాలి. సంతోషముగా ఉండడానికి కారణం ఏంటంటే వారిని కాపాడేవాడు ప్రభువే కనుక వారు ఆనందంగా ఉండగలరని తెలియదు. ఆనందంగా ఎవరు పలకరించుకుని ఏడపడకుంటే ఇక్కడ ఉండవు కదా. కనుక ప్రభు మనల్ని కాపాడుతాడు కనుక ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మనం సంరక్షించి భద్రపరిచి మన జీవితాలు మేలుకరమైన మార్గం నడిపించి ఈ లోకం తర్వాత శాశ్వతమైన రాజ్యం ఈ లోకంలో జీవిస్తే మొన్న ఎవరో 100 సంవత్సరాల పైన జీవించామన్నారు. కానీ అబ్బో 70, 80 దాటితే ఇప్పుడే మేము అనుకున్నాం ఇంకా త్వరగా వస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఇక్కడి నుంచి రాదు. మళ్ళీ బాగోయిన తర్వాత మళ్ళా హ్యాపీగా ఫీల్ అవ్వం. కానీ కొంచెం కష్టాలు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఈ శ్రమ, ఈ బాధ అంటే మహా అయితే 100 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తేనే మన బాధ అనుకుంటే తరతరాల యుగాలు ఉండే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలనే కోరిక మనకు ఉన్నది. కోరిక అయితే ఉన్నది, కానీ ఆశ మన అందరికీ ఆశ జీవులవి. ఆశ లేకుండా ఎట్లుంటుంది. కనుక ఆ రాజ్యాన్ని చేరే విధంగా ఉండాలంటే ప్రభుని ఆశ్రయించి ఉండాలి. ఆయన చిత్తానికి లోబడి ముందుకు కొనసాగాలి. ఆయన మాటలు వింటున్నా నీవు వాటి జీవితాలకి అన్వయించుకొని శ్రేష్టముగా జీవించాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున ప్రభు హృదయాంతరంగాల నుంచి వాళ్ళని సమస్తమాన్ని చూసేవాడు ఆయన. కనుక ఆంతర్యాలను పరిశీలన చేసే ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మనం నిత్యం మేలుకరంగా ఉందని తెలియజేస్తాం. కనుక 28వ కీర్తనలో 6వ వచనంలో ఏమంటాడంటే 6వ వచనం చదవండి.
యెహోవా నా విజ్ఞాపనములను ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును కాక. కనుక ఏమంటే విజ్ఞాపనలోని ఆలకించిన ఆయనకు స్తోత్రం కలుగునగా. ఇడవ వచనం ఏమంటే యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. తిరిగి వచ్చిన సమరడి ఎలాంటి వాటి, నా హృదయం ఆయన యందు నమ్మికించింది కనుక నాకు సహాయం కలిగింది. నా సహాయం కలిగిన ప్రభు నేను నా హృదయం అందు విశ్వసించాను కనుక నాకు సహాయం కలిగింది కనుక ఆయన కృతజ్ఞతలు తెలియచేయాలని తిరిగి వచ్చిన సంఘటన మనం చూస్తాం. కనుక కృతజ్ఞత కలిగి ఉండటము, మన విజ్ఞాపాలను ఆలకించే ప్రభు ఉంటాడు. ప్రభు అయితే సంసిద్ధత కలిగి ఉంటాడు. ఆయన నిజముగా మొదలుపెట్టేవారు ఆలకించడానికి ఆయన చెవికి ఆలకిస్తాడట. నీ మనసులో అనుకున్నా కానీ ఆయన ఆలకిస్తాడు. నీ హృదయాలను పరిశీలన చేసే ప్రభు. మనం ఏమంటే నీ చెప్పి నాకు వినిపించలేదండి అంటాం. మనకి వినిపించలేదంటాం. కారణం ఏంటంటే మనకి ఇష్టం ఉండదు కనుక. వాళ్ళు ఇష్టం లేకపోయినా అది వినిపించకపోయినా కానీ వినిపించింది అంటాం. కారణం ఇష్టమైతే. వినిపించకపోతే వినిపించలేదంటాం. కనుక వినిపిస్తేనే ప్రభు యొక్క మాటలు, మన మాటలలో ఆలకించేవాడు ఆయన. మనల్ని నిత్యము మనల్ని సంతోషభరితులుగా ఉంచేవాడు ప్రభు. కనుక ఆయన మాటలు విని మనం నిత్యం మేలుకరంగా ఉండటానికి తన కృపను అనుగ్రహించేవాడు ఆయన. 5వ కీర్తనలో 12వ వచనంలో చివరి భాగంలో తెలియజేస్తుంది. ఆయన నామం ప్రేమించేవారి ఆయన నామాన్ని ప్రేమించేవారిని ఆయన ఉల్లాసభరితులుగా ఉంచేవాడు. ఆయన సంతోషము. ఆయన నామం ప్రేమించడం అంటే ఆయన లోబడి విధేయత కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆనంద అన్వేషించి ఆయన చెప్పిన మాటల ప్రకారం అడుగుదాళ్ళ ముందు కొనసాగినప్పుడు మనం ఉల్లాసభరితులుగా ఉంచాడు. ఉల్లాసం అంటే మనం చెప్పే శక్తి మాకు ఆనందాన్ని చేకూర్చేవాడు. ఉల్లాసం అంటే సంతోషము, ఆనందము, ఉల్లాసం. ఈ మూడు ఒకటే కంటే కొత్త. సంతోషం వేరేదిగా ఉంటుంది, ఆనందం వేరేగా ఉంటుంది. ఉల్లాసం అనేది హృదయాంతరంగంలో ఉండే సమస్తమైన వాటితో చేసి ప్రభువు చేసిన మేలుని తలపోసు కృతజ్ఞతలు చేయటం అనేది మనకు నిత్యం మేలుకరమైనది. కనుక ఇదేమన్నా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆత్మానుసారముగా జీవిస్తున్నామా, శరీరానుసారముగా జీవిస్తున్నామా పరిశీలన. మనం ఏది చేయాలన్నా కానీ మనం డామినేట్ చేసేది ఈ లోక సంబంధమైన క్రియలు కనుక శరీర క్రియల్ని చంపివేసి ప్రభు చిత్తానికి లోబడి మనం జీవితం. కనుక ధర్మశాస్త్రం, దేవుని కృప మనకు నిరంతరం తోడుగా ఉండాలంటే ఆయన మాటకు విధేయత చూపించి ఆయన చిత్తానుసారముగా జీవించాలని ఒక నిర్ణయం కలిగి ఉందాం. నిర్ణయం అయితే మనకు ఉండదు కానీ నిర్ణయానుసారముగా మనం ముందుకు కొనసాగాలి. కానీ ప్రభు మనకి నిరంతరం తోడుగా ఉండే ప్రభు, మన నిత్యము క్షేమాన్ని ఇచ్చి నడిపించే ప్రభు మనకి తోడుగా ఉండాలని మనం ఏ విధంగా నమ్ముతున్నామో ఆయనందు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఉన్న మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. బాహ్యంగా ఉన్నామా, ఆంతర్య పరిశీలన చేసే ప్రభు దగ్గర మనము హృదయాలు ప్రభు దగ్గర. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటాడంటే హృదయం అనేది నా ఆలయం అంట. హృదయంలో ప్రభును ప్రతిష్ఠించుకుంటే దేహంలో ఉన్న హృదయం ప్రభు యొక్క ఆలయం కనుక ఆయన ఆలయంగా నీవు ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. ఈ ఆలయం సరిపోతం లేదనుకుంటా, కానీ ఈ ఆలయం కన్నా హృదయంలో ప్రభు నీకు హృదయం చాలా విశాలమైనది ఏంటి అంటే ఎంతమంది అయినా పడతారు, కానీ హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకుంటే నీకేమీ ఖాళీ ఉండదు. ప్రభువే సమస్యమే ఉంటాడు కనుక ఈ ప్రేమ, 9 కార్యాలు ఉన్నాయి. ఆత్మహృదాలు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అవన్నీ ఉంటాయి. కనుక ఈ దినాన్ని మన దయాళత్వం కలిగి ఆవిడ దయగలిగిన వాడండి, ఆవిడ చాలా మంచి వాడండి. కనుక వాడు చాలా దీర్ఘశాంతం అండి. బైక్ ఏం కనిపించడు కానీ
హృదయంలో ఉంటుంది. దీర్ఘశాంతం అనేది ప్రభు పరిశీలన చేసేవాడు కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటాం. మనకు ఆ దయాలతో మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వాటికి విరోధమైనది ఏది లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ. అందుకే ప్రభు అంటాడు, నన్ను వెంబడించేవాడు అనుదినము తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే సిలువ మీద నీకోసం ప్రాణం పెట్టిన ప్రభుని నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణించింది ఎవరి కోసం? మన కోసం కనుక ఆయన మరణించిన పరిశుద్ధమైన ప్రభువుని పరిశుద్ధంగా చేయడానికి వచ్చేనాడు కనుక పరిశుద్ధమైన ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవించాలంటే అనుదినము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని సిలువ అక్కడ నా మెళ్ళ వేసుకొని లేకపోతే అక్కడ ఉంటే నేను కనిపించేది కాదు. కనుక మన హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన నిత్యం మనకి మేలుకరంగా నడిపిస్తాం. కనుక మనం మానవులుగా అయితే మనం ఏం చేయలేము, కానీ దేవుని చిత్తాన్ని జరిగించాలని నిర్ణయం కలిగి మనం ఉన్నప్పుడు హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకుని ఆయనకి ఇష్టమైన వారిగా శ్రేష్ఠులుగా జీవించాలని ఒక నిర్ణయం కలిగి ఉందాం. ఆ విధంగా నిర్ణయం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మైన దేవుడు సహాయం చేసి నడిపించినగా సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములో తలపులకు కావాలగాక. ఆమేన్. దేవా